ఇదిగో తన తల మీద 12 నక్షత్రాలతో కూడినటువంటి కిరీటం పెట్టుకొని ఉన్నది. సూర్యుడు ప్రభు అని యేసుక్రీస్తు వారి ప్రభువా, నేను ధరించుకోవలసినటువంటి వాడమైనా నాయన నీకు స్తోత్రాలు. నేను ధరించుకోలేకపోతూ ఉన్నామయ్యా. అందుకే మా జీవితంలో నాయన శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అయ్యాయి తండ్రి. అందరూ చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పుకున్నాం. నీతి సూర్యుడా నా మీద ప్రకాశించవా, నిర్మలా కూడా నా మీద ప్రకాశించవా, నా మీద సహాయ భారతవా, నా మీద కీడు తొలగించవా. ఇది నా నీతి సూర్యుడా, సూర్యుడు ధరించినటువంటి స్త్రీ ఇది చంద్రబింబం మీద నిలబడాలి. చంద్రుడు పరిశుద్ధాత్మ చూపిస్తుంది. పరిశుద్ధాత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మ కదిలించబడాలి, పరిశుద్ధాత్మ నడిపించబడాలి. ఆ స్త్రీ పరిశుద్ధాత్మలో నిలవబడ్డది. నువ్వు ఎక్కడ నిలవబడ్డావు? నీ విశ్వాసం ఎక్కడ నిలబెట్టుకున్నావు? నీ నమ్మకత్వాలు ఎక్కడ నిలబెట్టుకున్నావు? పరిశుద్ధాత్మలో నిలబడ్డావా? దేవుని బిడ్డ, అవును పరిశుద్ధాత్ముడా, నీలో మేము నిలవాలి, నీలో మేము కలవాలి, నీలో మేము ఎదగాలి అనే అనుభూతితో కలిగి ఉండాలి అని ఈ సాయంకాల వేళలో ఈ వర్తమానం నీకోసమే. మూడవది ఏమిటి అంటే, సూర్యుని ధరించినటువంటి స్త్రీ, చంద్రుడి మీద నిలబడినటువంటి స్త్రీ, తన తల మీద 12 నక్షత్రాలు కిరీటముతో ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని చూస్తున్నాం. 12 నక్షత్రాలు 12 మంది అపోస్తల బోధన సూచిస్తుంది. అపోస్తల బోధన సూచిస్తుంది. ఆ బోధలో నీవు ఉండాలి. ఆ బోధలో నీ జీవితాన్ని కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ భక్తిని కాపాడుకోవాలి, నీ శీలమును కాపాడుకోవాలి, నీ దృష్టిని కాపాడుకోవాలి, నీ ప్రవర్తన కాపాడుకోవాలి, నీ నడకను కాపాడుకోవాలి. అప్పుడే నువ్వు అపోస్తల బోధన ఉండగలుగుతావు. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచున్నది. నశించిపోతున్న ఆత్మల కొరకు, లోకంలో కలిసిపోయిన ఆత్మల కొరకు బాలముతో ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, నాకు మానని ప్రసవ వేదన కలుగుచున్నది, బహు దుఃఖము మానని ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన కలుగుచున్న సంఘము, సంఘానికి ప్రసవ వేదన కావాలి. ఆ ప్రసవ వేదనలో ఆత్మలు కనాలి అనేది వాక్యం యొక్క అర్థమైంది కనుక, ఓ నీతి సూర్యుడా నా మీద ఉదయించడం చేతులుదాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నీతి సూర్యుడు మన కుటుంబాలు ఉదయించాలి. అందరి చేతులు పైకెత్తి, నీతి సూర్యుడా మా మీద ఉదయించండి అయ్యా, మా మీద ఉదయించండి అయ్యా, మా కుటుంబాల మీద ఉదయించండి, మా శాపాన్ని తొలగించండి, మాకున్న కీడుని తొలగించండి, మాకున్న బలహీనతలు అరికట్టండి, మాకున్న ఇదిగో ఒత్తిళ్ళని కూడా మీరు తొలగించండి. నీతి సూర్యుడా ఉదయించండి. మహాపరిశుద్ధుడా, ఉన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నీ దేవుడని యెహోవా సూర్యుడు కేవలం వాక్యం సెలవిస్తుందయ్యా. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించే సూర్యుల వలె ఉంటారు అని ఈ వాక్యం సెలవిస్తుంది. సూర్యుడి యొక్క స్వచ్ఛతను, నాయన చంద్రబింబం అంత అందము గలదని వాక్యం సెలవిస్తుంది. సంఘము సూర్యుడి యొక్క స్వచ్ఛతగా ఉండాలి, సంఘము స్వచ్ఛమైనదిగా ఉండాలి. సంఘం ముడత కానీ, మచ్చ కానీ, డాలు కానీ, కలంకం కానీ ఇదిగో సంఘానికి ఉండదు. ఆయన సంఘానికి స్వచ్ఛత కావాలి, సంఘానికి నిర్మలత్వం కావాలి, సంఘానికి పరిశుభ్రత కావాలి. సూర్యుని యొక్క స్వచ్ఛత, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు స్వచ్ఛంగా ఉదయిస్తాడు, కల్మషం లేకుండా, డాలు మచ్చ లేకుండా ప్రకాశిస్తాడు. సంఘం కూడా అదే విధంగా ఉండాలి అనేది పరమగీత గ్రంథం నుంచి మీరు మాట్లాడుతున్నారు. అలాంటి కృప మీరు మాకు దయచేసి మీరు ఆపడ కొరకు సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చెప్పు ఆమేన్.